మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనము పోయిన ఆదివారము ప్రార్థన గురించి మనము నేర్చుకున్నాం. రాసుకున్న వాళ్ళు రాసుకున్నారా? మరి ఇప్పుడు 3 మాటలు మనము నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు మరొక 3-4 మాటలే నేను చెప్పి ముగిస్తాను. తొందర ఏం లేదు. చాలాసేపు చెప్తాడేమో అయ్యారని అనుకోవచ్చు. నేనైతే 40 నిమిషాలు లోపునే చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నాను. కాబట్టి మనం మొట్టమొదటిగా ఏం మాట్లాడుకుంటాము? అర్ధగంట ముందు 40 నిమిషాలు వద్దు. గంట అయితే వద్దు కదా, గంట అయితే వద్దు. అర్ధగంట లేదంటే 40 నిమిషాలే దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. మీరు శ్రద్ధ ఆసక్తులుగా మీరు చక్కగా వినాలని, విని దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, మరి ప్రభు ప్రార్థన మనము నేర్చుకోవాల్సింది ప్రార్థన. ఇక్కడ మనకు 3 మాటలు మనకు కనపడుతున్నాయి. 3 మాటలు మనకు ఏమని కనపడుతున్నాయంటే, మొదటిగా మనము మొదటి సమూయేలు గ్రంథంలో హన్నాకు గురించి మనము తెలుసుకున్నాం. హన్నా గురించి తెలుసుకున్న తర్వాత రెండోదిగా దానియేలు గురించి మనము తెలుసుకున్నాం. రెండోది దానియేలు గురించి మనము తెలుసుకున్నాం. మూడోదిగా ఎవరి గురించి తెలుసుకున్నాం? మనము యోబు గురించి మనము తెలుసుకున్నాం. కరెక్ట్నా? 3 అంశాలు మనము నేర్చుకున్నాం. మరి ఈ వారంలో మరొక 3 అంశాలు దేవుని మాటలు మీకు చెప్పి, దేవుని మాటలు మనము ధ్యానం చేస్తూ ముందుకు నడుద్దాం. మనకి ఇక్కడ మొట్టమొదటిగా మనకి ఏమి కనపడుతుంది అంటే ప్రార్థన. ఈ వారంలో మనం నేర్చుకోవాల్సింది పాఠం కూడా ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా ఉంటుందో ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథములో మనకు కనపడుతుంది. సంఘ ప్రార్థన. సంఘస్థులు ఎవరి ప్రార్థనది? సంఘస్థుల ప్రార్థన. అమ్మా, మీరు మధ్యలో ఇటు అటు చేస్తూ ఉంటే వాళ్ళు నీ సైడు నా సైడు చూడలేక ఇబ్బంది పడతారు. జాగ్రత్త, బాగా దేవుని మాటలు వినాలి. ఇక్కడ ఏమని మనం నేర్చుకుంటున్నామంటే సంఘస్థులు ప్రార్థన చేయటము. అంటే సేవకులు ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి సంఘస్థులు కనుక ప్రార్థన ఎలా చేస్తారో అయ్యా అంటే, ఇక్కడ సంఘస్థులు ప్రార్థన చేసినట్లుగానే మనకు పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. కాబట్టి సంఘస్థులు ఎలాంటి ప్రార్థన చేసే ప్రార్థన పరులు ఉన్నారో మనము ఈ పరిశుద్ధ గ్రంథములో మనము తెలుసుకోబోతున్నాము. మొట్టమొదటిగా ఇక్కడ మనకు సంఘస్థుల ప్రార్థన అనగానే ఇక్కడ అపోస్తుల కార్యములు గ్రంథము రండి. అపోస్తుల కార్యములు గ్రంథము 2వ అధ్యాయము 42వ వాక్యము. మీరు 42వ వాక్యము. మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. హల్లెలూయా. అందరము కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడవైన మా దేవా, మహోన్నతుడవైన మా తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, నీ దాసుని నిలవబెట్టుకొని 7 ఆత్మతో అభిషేకించి నాయనా పరలోక వర్తమానమును నీ బిడ్డలందరికీ మీరు బోధించి సహాయం చేసి మీరు మహిమ పొందమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాం కన్న తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తా ఉంది అని అంటే, ఈ 42లో మీరు అపోస్తుల బోధయందును. అపోస్తులు అంటే ఎవరిని పిలిచాడు ప్రభు? అపోస్తులని ఎవరిని పిలిచాడు అంటే ఆయన శిష్యులను పిలిచాడు. ఏమని పిలిచాడు? అపోస్తులని వాళ్ళకు పేర్లు పెట్టబడింది. మరి దేవుని కలిగి దేవుని నీవు ఆరాధించే దేవునికి నీవు శిష్యురాలువే, దేవునికి నీవు శిష్యుడవే. కనుక ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తా ఉందంటే, అపోస్తుల బోధ యందును రొట్టె విరుచుట యందును. మనం ఎలాగుండాలంట? ఎడతెగక రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలని ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తా ఉంది. మనము కీడుకు ప్రతి కీడు చేయకూడదని మనము నేర్చుకున్నాం. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. కీడు చేసేవారి కొరకు మనం ఏం చేసేవారమై ఉన్నామంటే ప్రార్థన చేసేవారమై ఉన్నాం. కనుకనే ఇక్కడ దేవుడు మనకు ఏమని రాయించాడు అంటే, మీరు అపోస్తుల బోధ యందును సావాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. కింద చదువునైనా, అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. హల్లెలూయా. అద్భుతాలు జరిగినాయంట. ఎవరి వలన జరిగాయి అద్భుతాలు అంటే అపోస్తుల వలన ఆశ్చర్య కార్యాలు జరిగాయంట. ఆశ్చర్య కార్యాలు అంటే ఎలా జరిగాయి? ప్రార్థన చేశారు కనుక జరిగాయి. ప్రార్థన చేస్తే ఎటువంటి మొండి దయ్యాలైనా వెళ్ళిపోతాయి. మొండి దయ్యాలైనా కనుక ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాయి. మొండి రోగాలైనా ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాయి. నేను బద్దెల నుంచి ఒక అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు 6 సంవత్సరాలు మంచంలో ఉండి లేవలేని పరిస్థితిలో శరీరం అంతా గాయాలతో ఆహారం తినలేని పరిస్థితిలో ఇక్కడికి తీసుకొచ్చారు. చివరి ఏదో స్టేజ్ అంటారు కదా, అలాంటి సమయంలో ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ అమ్మ కొరకు నేను ప్రార్థన చేసి, ప్రభువా ఈ బిడ్డను నీకు సాక్షిగా నిలబెట్టుకొని నడిపించమని ప్రార్థన చేశాను. ఆమెకున్న గాయాలైనా కావచ్చు, ఆమెకున్న రోగమైనా కావచ్చు, ప్రార్థన ద్వారాగా గాయాలు మానిపోయినాయి. ప్రార్థన ద్వారాగా ఆమెకు స్వస్థత కలిగింది. ఇదే మందిరంలో భోంచేసింది. భోంచేసి ఇక్కడ నుంచి నడవలేకుండా తీసుకొచ్చిన అమ్మను 3 వారాల కల్లా నడుచుకుంటా పోయి ఆటో ఎక్కి వెళ్ళిపోయింది తన ఊరికి. చప్పట్లు కొట్టు ప్రభునామాన్ని. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతి మేలును మనం ఏం చేయాలంటే తలపోసుకుంటూ ఉండాలి. ఎందుకు తలపోసుకోవాలంటే ఫస్ట్ ఏమంటారు? తలకు స్నానం చేశావా అని అడుగుతారు. తల స్నానం చేశావా లేదా? పైకి స్నానం చేసావా, తల స్నానం చేసావా అని అడుగుతారు. తల స్నానము చేశాము అన్నప్పుడు ఏముంటుంది? అలాగన్నప్పుడు సంతోషిస్తూ ఉంటారు. తల స్నానం చేసి వచ్చావా, మంచిదే అంటారు. పైకి స్నానం చేసి వచ్చావంటే తల స్నానం చేసి రావచ్చు కదా అంటారు. అందుకు మనం ఏం చేయాలంటే దేవుడు చేసిన ప్రతి మేలును, దేవుడు చేసిన ప్రతి అద్భుత కార్యమును మనం ఏం చేయాలంటే తలపోసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చేసిన ప్రతి మేలుకు
అబ్రహాము మర్చిపోలా. చేసిన ప్రతి మేలుకు అబ్రహాము మర్చిపోలేదు. మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడై ఉన్నాడు అబ్రహాం. మనము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారముగా ఉండాలని ఆయన కోరిక. అందుకోసమే ఇక్కడ రొట్టె విరుచుటలోను సావాసములోను నువ్వు ఎడతెగక ఉండాలి. సావాసం అంటే ఒకరి మీద ఒకరికి కుట్ర ఉండి ఉండకూడదు. సావాసం అంటే ఏముండాలి? ప్రేమ కలిగి ఉండాలి. సావాసం అంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే ఎటువంటిది అని అంటే ప్రాణానికంటే మన ప్రభు మనల్ని ఎక్కువగా ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచిన ప్రభు మన కొరకు ఆ ప్రేమను పంచాడు. ఆ ప్రేమలో మనం వర్ధిల్లాలి. ఆ ప్రేమలో వర్ధిల్లకపోతే ప్రయోజనం అనేది ఉండదు. మందిరానికి వచ్చినా ప్రయోజనం ఉండదు. నువ్వు ప్రార్థన చేసుకున్నా ప్రయోజనం ఉండదు. నీలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. నీలో ఏముండాలి అంటే ప్రేమ ఉండాలి. ప్రభు అంటున్నాడు, సహోదరులు కానీ ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే గనగన గంట వాగుతా ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థమే అన్నాడు. ఈ నోరేమో గనగనంగా మాట్లాడుతూ ఉంటది. అబ్బా నాకు వాళ్ళంటే వీళ్ళంటే చాలా ప్రేమ, ఆ ప్రేమ ఈ ప్రేమ అని చెప్తా ఉంటారు. అయితే ప్రభు అంటాడు, పెదవులు ఒకటే నన్ను గనపరుస్తున్నాయి కానీ హృదయం నాకు దూరముగా ఉంది. మరి హృదయం దూరముగా ఉంటే ప్రభుకు నీకు కనెక్షన్ ఉంటుందా? నీ హృదయము దూరంగా ఉంటే, నీ హృదయం ఎప్పుడైతే దూరంగా ఉంటుందో ప్రభుకు నీకు చాలా దూరముగా ఉంటుంది. ప్రభు అంటాడు, నా హృదయములో నీ హృదయము, నీ హృదయములో నా హృదయము రెండు కలిసి ఆరాధిస్తూ ఉండాలంట. ప్రభు రెండు కలిసి ఆరాధిస్తూ ఉండాలంట. ఆ విధంగా ఆరాధించినప్పుడే ప్రభు ప్రేమను నువ్వు సొంతము చేసుకుంటావు. చప్పట్లు కొడుతూ ప్రభునామని అంటారు. ప్రభు ప్రేమను ఎవరైతే సొంతము చేసుకుంటారో వాళ్ళు అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతూ ఉంటారు. ఇప్పుడు యేషోబుకు ఎంతో మంది శత్రుదేశం చేశారు. ఎంతో మంది యేషోబును నలుగుగొట్టాలని, చంపేయాలని ఆలోచన కలిగి ఉన్నవారు ఎవరు అంటే తన రక్త సంబంధికులే, బయట వాళ్ళు కాదు. తన అన్న తమ్ముళ్ళే ఆయనను చంపేయాలని ఒక ఆలోచన. రెండోదిగా ఆయన గుంటలో పడేశారు. మూడోదిగా ఐగుప్తుకు అమ్మేశారు. ఐగుప్తుకు అమ్మేసినప్పుడు ఎలా ఉంటాడు? ఒక బానిస బ్రతుకులో ఉన్న వ్యక్తికి ఎలా ఉంటుంది? స్వేచ్ఛ ఉంటుందా? ఉండదు. స్వేచ్ఛ ఉండదు. బానిసుడుగా ఉన్న వ్యక్తికి స్వేచ్ఛ ఉండదు. వారు పెడితే ఆహారం తినాలా, వాళ్ళు ఇక్కడ ఉండంటే ఉండాలా, ఇక్కడ నడుచుకోంటే అక్కడ నడుచుకోవాలా, ఈ విధంగా నువ్వు జీవించంటే ఆ విధంగా జీవించాలి. అలాంటి బ్రతుకులో యేషోబు జీవించాడు. అయితే యేషోబులో ఉన్న ఒకటే గుణలక్షణము, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని నిందలే పెట్టినా, ఎంతో అవమానం జరిగినా దేవుని పాదాలు మాత్రము వదిలిపెట్టలేదు. చప్పట్లు కొడుతూ దేవుని పాదాలు వదలలేదు. దేవునికి యేషోబుకు ఎంత అనుబంధం ఉందో
అలాంటి అనుబంధము మనమందరము కలిగి జీవించే వారమై ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇక్కడ మరొక మాట మనకు కనపడతా ఉంది. అపోస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయంలోకి రండి. 12వ అధ్యాయము 12:5 చూద్దాం. 12:5 చూద్దాం. ఇక్కడ మనం ఇంతవరకు ఏమని నేర్చుకున్నాము? సంఘస్థులు ప్రార్థన మనం నేర్చుకుంటూ వచ్చాం. మరి రెండో మాట చూద్దాం. రెండో మాట, పేతురు చెరసాలలో ఉంచబడినను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపడుతున్నాం. ఇక్కడ మనకి ఏం కనపడుతూ ఉంది? పేతురును తీసుకెళ్లి చెరసాలలో వేసేశారు. పేతురుని తీసుకెళ్లి చెరసాలలో వేసినప్పుడు చెరసాలలో సంఖ్యలతో బంధించేశారు. సంఖ్యలతో బంధించేస్తే ఇంకెవరైనా బయటకు వస్తారా? బయటికి రాలేదు. సంఖ్యలతో బంధించిన తర్వాత ఇక్కడ ఉన్న సంఘస్థులంతా ఏం చేశారు? అత్యాసక్తితో, ఊరికే కాదు ప్రార్థన చేయటము. ప్రార్థన చేశామని మనం ఆలోచన కలిగి ఉంటాం. ప్రార్థన చేశాం, మా ప్రార్థన ప్రభు వింటాడు, మాకు సాయం చేస్తాడండి. అక్కడ మనకు పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తా ఉంది అని అంటే, అక్కడున్న సంఘస్థులందరూ కలిసి అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ వచ్చారు. అంటే మనకు ఒక ఆసక్తి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘమైన మనకు ఒక ఆసక్తి అనేది మనకు ఉండాలి. ఆసక్తి ఏమిటి అంటే, దేవుని సన్నిధికి మనం వెళ్తున్నాము, దేవుని సన్నిధిలో దేవుని మాట వింటున్నాము, దేవుని మాట మనం వింటున్నాము కనుకనే దేవుని ద్వారాగా మనము కృప పొందుకుంటాము అనే ఒక ఆసక్తితో మనము ఇక్కడికి రావాలి. వచ్చామమ్మ, పోయినామమ్మ అందరికీ చెప్పుకునేదానికి రాకూడదు. మందిరానికి పోయొచ్చాం అక్క. ఒక అక్క అంటుంటది, వదన మందిరానికి పోయొచ్చామంటే అబ్బా కష్టపడి పోయొచ్చాను మందిరానికి అంటా ఉంటుంది. ఒక్కొక్క అమ్మ అంటుంటది, అబ్బా నడచలేకపోయి మందిరానికి పోయి వచ్చాను అని చెప్తా ఉంటారు. ప్రభు అంటాడు, ప్రయాసపడి ఏం పడాలంట? మనము ప్రయాసపడి నీవు భారమును మోసుకొని నా దగ్గరికి వస్తే ప్రభు ఏమంటున్నాడు? ఆ భారానంతా తీసేసుకొని నీకేమిస్తాడు? దీవెనలిచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు. చప్పట్లు కొట్టు ప్రభునామని మన భారం ఎంతో ఉంటది. ఒక్కొక్కరికి అయితే చాలా భారం కలిగి ఉంటారు. ఆ భారం అంతా మన మీద వేసుకొని ఆ మొయ్యలేక అల్లాడిపోతా ఉంటాం. ప్రభు అంటాడు, నీ భారం అంతా తీసుకొని నా సన్నిధికి రా. నీ భారం అంతా తీసుకొని నా సన్నిధికి రా. నా సన్నిధిలో మోకరించు, నా సన్నిధిలో ప్రార్థన చెయ్యి, నా సన్నిధిలో నువ్వు కనపడు, నీకున్న భారము తొలగిపోతుందని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ సంఘం ఎలా ప్రార్థన చేశారు అంటే, దేవుని దగ్గరికి ఆ ప్రార్థన చేరింది కనుకనే దేవుని దగ్గర నుంచి ఎవరు వచ్చారు? దేవుని దూత వచ్చింది. మరి దేవుని సన్నిధికి నీ ప్రార్థన చేరితే మరి నీ దగ్గరికి దేవుని దూత రాదా?
వస్తుంది, దేవుని దూత వస్తుంది నీ దగ్గరికి, వచ్చి నిన్ను బలపరుస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది. పేతురు దగ్గరికి వచ్చింది. పేతురు దగ్గరికి వచ్చి పేతురు లేయి అనగానే సంఖ్యలు 2 తెగిపోయినాయి. సంఖ్యలు 2 ఎప్పుడైతే తెగిపోయినాయో పేతురును లేచి రమ్మని దూత చెప్తా ఉందంట. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనము కనుక అత్యాసక్తులమై ప్రార్థన చేసే వారముగా ఉండాలి. దేవుని సన్నిధిని మనము పొందుకున్న వారముగా మనం ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. నాకు ఈ మధ్యలో ఒక అమ్మ ఫోన్ చేశారు. నేను అమ్మ ఒకటే కాదు, భార్య భర్త ఇద్దరు కలిసి ఫోన్ చేశారు. బద్వేల్ నుంచి ఫోన్ చేశారు. ఆమె పేరు రమీజా. ఆమె ఇంటికి వెళ్ళానంట. నైట్ అంతా నేను కాకుండా పాస్టమ్మ ఇంకొకరిని తీసుకెళ్ళి ముగ్గురము వెళ్ళి వాళ్ళ ఇళ్ళంతా తిరిగి ప్రార్థన చేసుకున్నామంట. ఆ కళ వాళ్ళు చూశారంట. మరి నేనుండేదేమో ఇక్కడ ఎర్రగుంటలో ఉన్నా. మరి నా ఫోటో నీ ఫోటోనయ్యా, నువ్వేనయ్యా తెల్లటి బట్టలు వేసుకొని వచ్చావు అని నేను ఈరోజు ఎర్రది కోట్ వేస్తున్నా. తెల్లటి బట్టలు లేకుండా ఈరోజు ఎర్రటి కోట్ వేస్తాను. కాబట్టి తెల్లటి వస్త్రాలు వేసుకొని పరిశుద్ధంగా నువ్వు చేత పట్టుకున్నావు. మొత్తం ఆ ఇండ్లంతా తిరిగి ప్రార్థన చేశావు. మేము పిలుస్తున్నాం కానీ పలకకుండా వెళ్ళిపోయామయ్యా అని వాళ్ళు చెప్తా ఉన్నారు. దేవునితో నువ్వు కలిసి దేవునికి నీకు ఎప్పుడైతే కనెక్షన్ ఉంటుందో నీ గురించి ప్రభు చెప్తాడు. ఈ బిడ్డ నన్ను కలిగి ఉంది, ఈ కుమారుడు నన్ను కలిగి ఉన్నాడు, ఈ కుమారుడితో నేను ఉన్నాను, ఈ కుమార్తెతో నేను ఉన్నానని దేవుడే తెలియచేసి దేవుడే చూపిస్తా ఉంటాడు. అలాంటి ప్రార్థన పరులము మనం కావాలి. ప్రార్థన అనేది ఎటువంటి శోధనలోనైనా, ఎటువంటి వ్యాధినైనా, ఎటువంటి దయ్యములనైనా ఎల్లగొట్టేదే ప్రార్థన. అలాంటి ప్రార్థన నీకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సరే, మరొక మాట కనుక మనం ఇక్కడ చూద్దాం. ఉపవాస ప్రార్థన చేశారు. ఇక్కడ ఈ మాటలు చూద్దాం. మత్తయి సువార్త రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము చూద్దాం. 6:16 చూద్దాం. 6:16 మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మనమంట ఎలా ఉండకూడదంట? ఉపవాసము ఉన్నప్పటికీ మన ముఖం ఎలా ఉండాలి? ఆహారము తిన్నప్పుడు ఏ విధంగా మన ముఖము కలగా ఉంటుందో అలాగనే ఉండాలంట. ముఖం వికారం చేసుకుంటా అంటారు. వదిన నేను ఉపవాసం ఉన్నాను వదిన అని ముఖం వికారం చేసుకుంటా ఉంటారు కొంతమంది. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, ముఖము వికారము చేసుకోకూడదంట. ఫలితం నీకు దొరకదు. నువ్వు ఉపవాసం ఉన్నావని నీ కుటుంబానికి మాత్రమే తెలాలి. నీ కుటుంబంలో కునక నీ భర్తకైనా నీ పిల్లలకైనా ఎవరికి తెలకూడదంట. మరి ఎవరికి తెలాలా? ఉపవాసం ఉన్నట్లు ఎవరికి తెలాలా? పరలోకమందున్న, ఎక్కడున్నాడు ప్రభు? పరలోకమందున్న మన ప్రభుకు మాత్రమే తెలాలి. నువ్వు ఉపవాసము చేస్తున్నావని ఆయనకి ఎప్పుడైతే తెలుస్తుందో ఆయన నీకు ప్రతి ఫలితమును నీకు దయచేసేవాడు. వదినకి చెప్తే వదినేమన్నా దీవెనలు ఇస్తుందే? అన్నా నేను ఉపవాసం ఉన్నా అంటే
అయ్యో అవునా అంటే నీకు సరిపోతుందా? దీవెన వచ్చినట్టేనా? అక్క నేను ఉపవాసం ఉంటానక్క అనగానే అమ్మా పాపం అంటేనే నీకు దీవెన వస్తుందా? ప్రభు చెప్తున్నాడు, నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీ తలకు నూనె అంటుకోవాలి. తల స్నానం చేసి తలకు నూనె అంటుకొని నీ ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు రహస్యమందు దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన రహస్యమందు మనకు కనపడతాడు. ఆయన చూస్తే కనపడాడు, రహస్యముగా చూస్తూ ఉంటాడట మన ప్రార్థన. మనం ఉపవాసం ఉండామని ప్రార్థనలో ఉండామని చెప్పుకుంటూ ఒక పక్క బోగులు గడుగుతూ చెప్పుకుంటూ గ్యాస్ మీద కుక్కర్ పెట్టి వచ్చానే, ఏమో 4 ఇజిల్లు వచ్చాయే, అమ్మ 3 ఇజిల్లు వచ్చాయే, ఇవన్నీ ఉంటే ప్రార్థనకు జవాబు ఉండదు. ప్రార్థనకు జవాబు ఉండదు. నీవు ఉపవాసము చేసిన ఎడల దీవెనలు నీ దగ్గరికి రావాలంటే పరలోకమందున్న తండ్రి, ఆయన చూస్తున్న తండ్రికి నీ మీద ప్రేమ కలగాలి, నీ మీద ఆయనకు జాలి కలగాల. కలిగినప్పుడు ఏం చేస్తాడు? అవసరం వచ్చి ఆయన దూతలు పంపిస్తాడు. పప్పు ఇజ్జిలు వేయకోకుండా నిలబడిపోయింది అనుకో, పప్పు మాడిపోతా ఉందనుకో, దేవుని దూత వచ్చేస్తారు అంతే. దేవుని దూత వచ్చినప్పుడు ఏమైపోతుంది? నీ ఇల్లంతా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశవంతమైన ఆ వెలుగులో ఆ ప్రభు ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉంటే ఆ వెలుగులో నువ్వేమైపోవాలి? లీలమైపోవాలి. అప్పుడే నీకు పరలోకం నుంచి దీవెనలు, పరలోకం నుంచి ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి మెండుగా వస్తాయి. చప్పట్లు కొడుతున్నాం. మనం మకామికారం చేసుకొని తినలేదు అయ్యో పాపము అయ్యో పాపం అంటానే కొంతమంది ఈ పొగుడుదలలో కనుక చాలా మంది కోల్పోతూ ఉంటారు. ఈ పొగుడుదలలో ఎలా కోల్పోతూ ఉంటారంటే, అక్క నువ్వు పప్పు చేసింటే మా ఆయన చాలా రుచిగా ఉంది అన్నాడు, మా ఆయన ఒప్పుకున్నాడంటే ఈ అక్క ఏం చేస్తుంది? వాళ్ళకున్న పప్పు కొనుక్కొని తర్వాత వేసి పంపిస్తుంది. వాళ్ళ మొగుడికి తక్కువ పెడుతుంది. వాళ్ళ మొగుడు వచ్చి ఏమి ఇంతే చేసేవి అంటే ఇంకా చెప్పుకోలేక ఆమెనా పచ్చికారం దంచుకొని తిని ఆ మొగుడికి ఉన్న పప్పు పెట్టి 2 దెబ్బలు తింటాం. మనం పొగుడుదలకు ఎప్పుడు మోసపోకూడదు. అక్క పొగిడింది నిన్ను అంటే అక్క ఏదో యాచించే నిన్ను పొగిడింది, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలమైన మనము మోసపోకూడదు. దేవుడు చెప్తున్నాడు, మనం ఎటకారంగా మాట్లాడకూడదు, ఎవరిని జోకులేసి మాట్లాడకూడదు. మన నోటి నుంచి ఏమి రావాలంటే ఉన్నది ఉంది, లేనిది లేదు, అంత మట్టికే ఉండాలి. అంతేగాని అక్క పొగిడిందని నీ క్యారీ అక్కకిచ్చి పొగిడినప్పుడు ఇవ్వకూడదు, పొగిడినప్పుడు అస్సలు పెట్టకూడదు. లేనిది చూసి వాళ్ళ కుటుంబంలో లేదని నీకు అర్థమైతే నువ్వు తినే ఆహారం పంచుకోమన్నాడు ప్రభు. నువ్వు తింటున్న ఆహారమైనా నువ్వు పంచుకో. నీ దగ్గర 2 వస్త్రాలు ఉన్నాయా? నీ దగ్గర చూస్తున్న నీ సహోదరుడు చాలా వీనతిగా ఉన్నాడా? నీ దగ్గర ఉన్న ఒక వస్త్రం ఇచ్చి, అది చెప్పాడు ప్రభు. కానీ పొగుడుదలకు మాత్రం మనము చేయకూడదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని బిడ్డలమైన మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకు చాలా బలం ఉంటుంది, ఆ ప్రార్థనకు చాలా శక్తి ఉంటుంది, ఆ ప్రార్థనకు చాలా బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఆ ప్రార్థనకు దీవెనలు కనుక సమృద్ధిగా ఉంటాయి. అలాంటి ప్రార్థన మనము పొందుకున్న వారమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరొక మాట కనుక మనము చూద్దాం, మార్కు సువార్త ఇంకొక మాట కనుక మనం చూద్దాం. చివరిగా నా మాటలు ముగించేస్తాను. చివరిగా మార్కు సువార్త 9వ అధ్యాయంలోకి రండి. 28, 29 వాక్యాలు మనము చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత ఆయన
ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతముగా ఆయనను అడిగిరి. అందుకు ఆయన ఇంకొక మాట చాలు, అక్కడే చాలు. ఇక్కడ అంటున్నాడు, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేక పోతిమని ఏకాంతమున ఆయనను అడిగిరి. ఏ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు? ఒక దయ్యం పట్టింది. ఒక దయ్యం పట్టిన వ్యక్తి అక్కడికి వచ్చాడు. వచ్చి వాని విలువిలలాడిస్తా ఉంది. ఒక్కగాని ఒక కుమారుడు ఆయనకు. అదేమో ఆ బిడ్డను, ఎవరి బిడ్డను పట్టి చాలా బాధ పెడతా ఉంది. బాగా ఇబ్బంది పడిపోతున్నాడు. ఎక్కడ చూసినా పడిపోతున్నాడు. ఎక్కడ చూసినా గాయాలు తగులుతున్నాయి. ఎక్కడ చూసినా రక్తము కారుతా ఉంది. అలాంటి వ్యక్తికి ఏం చేశారంటే ఆయన తండ్రి వచ్చి అడిగాడు, అయ్యా అయ్యా నా బిడ్డలు, నా కొడుకు దయ్యం పట్టి వాడు ఎక్కడంటే అక్కడ పడిపోతున్నాడు, మోచవాయితో పడిపోతున్నాడు, వాడు లేయలేక పడిపోతున్నాడు, వాని బాగు చేయమని ఎవరిని అడిగారు? ఎవరిని అడిగారు? శిష్యులను అడిగారు. బాగా వినాలి. శిష్యులను ఎప్పుడైతే అడిగారో ఈ శిష్యుల వలన కాలేదంట. ఈ శిష్యుల వలన కాలేదన్నప్పటికీ వాళ్ళ తండ్రి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి చెప్పాడు, అయ్యా నా కొడుకును బాగు చేయమని నీ శిష్యులను అడిగాము, నీ శిష్యుల వలన కాలేదు అన్నాడు. ఇప్పుడు దేవునితోనే తిరుగుతున్నాడు, దేవునితోనే నడుచుకుంటున్నారు, దేవుడు పెట్టింది తింటున్నారు, దేవుడు పెట్టిన ఆహారాన్ని తింటూ సంపదను సంపాదించుకుంటూ మంచిగా ఆయనతోనే తిరిగి ఆయనతోనే నడుచుకున్న వ్యక్తుల ద్వారా ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతే ప్రభుకు అవమానమా కాదా? ఇప్పుడు మనమే ఉందాం. ఒక ఉదాహరణకి చెప్తాం. దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. దేవుని నుంచి దీవెనలు పొందుకోకపోతే మనకు అవమానమా కాదా? ఇప్పుడు పని చేస్తున్నాము, చేతులు రూపాయి లేదన్నాం అనుకో, అవతల వ్యక్తులు ఏమంటారు? దరిద్రం పట్టిందా అని అంటారా అన్నదా? దరిద్రం పట్టినోడని అంటారా అన్నదా? కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నాం మనము. దేవుని త్వరగా కృప పొందుకోవాలి, దేవుని త్వరగా ఆశీర్వాదాలు పొందుకోవాలి. మనం అలా పొందుకోకపోతే వేస్ట్. అందుకే నేను ప్రభుత్వం ఉంటే మాట్లాడతాను, ప్రభుత్వం నేను ఉంటే మాట్లాడతాను. నన్ను చాలా మంది రావాలని ఆహ్వానిస్తున్నారు. అక్కడెక్కడది దాదాపు పూర్మామిల అవతల కలసపాడుకు ఇంకా అవతల 5 కిలోమీటర్లు ఉన్నదంట రామాపురం. అక్కడికి రమ్మంటున్నారు ముస్లిమ్స్ వాళ్ళే ప్రార్థన చేయడానికి. వాళ్ళకు చాలా ఆస్తి పరులంట, ఆస్తి అంతా వెళ్ళిపోయిందంట. వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తా ఉంటే నాకు ప్రభు ఏం చూపించాడంటే వాళ్ళకు కట్లు కట్టారని చూపించాడు. కట్లు కట్టేశారు అంతే. ఆ కట్లు కట్టేశారనుకో మూటలన్నీ ఆ కట్టలకే పోతా ఉంటాయి. నేను ప్రార్థన చేశాను, ఎప్పుడు వెళ్ళాలి ప్రభు అని. ప్రభు నాతో చెప్పాడు, నువ్వు వెళ్ళు, నేను వస్తున్నాను అన్నాడు. అప్పుడు నేను సంతోషించి వాళ్ళకి డేట్ ఇచ్చాను. 3వ తారీఖు అంటే బుధవారం వాళ్ళకు తారీఖు ఇచ్చాను. బుధవారము నేను వస్తున్నానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవునితో కలిసి మనము జీవిస్తున్నాము, దేవునితో కలిసి మనము నడుచుకుంటున్నాము. మరి దేవుని ద్వారా దీవెనలు పొందుకోకపోతే ఎలాగా? దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోకపోతే ఎలాగా? నిన్న ఆదివారము బిడ్డ వచ్చింది నాకు. ఇంకా అదే అక్కడికి నేను పరీక్ష రాసి వచ్చిన మార్కులు అవంతా నాకు రాలేదు, నాకు ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పేసి బిడ్డ బాధపడింది. వెంటనే నేను ప్రార్థన చేశాను, ప్రభు నీ సొమ్ముని ఇంటికి పంపిస్తున్నాను లేమ్మా అని చెప్పాను. అంతే. మరుసటి రోజుకంతా లెటర్ వచ్చేసింది. దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకోవాలి,
ఆశీర్వాదాలు పొందుకోకపోతే లాభం ఏమన్నా? మీ అందరికీ దేవుడు ఏదో ఒక కార్యం చేశాడు కనుకనే అందరికి అక్కడికి వస్తున్నారు, అంతేనా కాదా? మరి నేనే దేవుని కృప పొందుకోకపోతే, దేవుని దాసునిగా మీ అందరికీ ప్రార్థన చేయకపోతే, మీ అందరికీ మేలు జరగకపోతే మీరు వచ్చారా? ఒక్కరైనా వచ్చారా? ఎందుకు ఆ పాస్టర్ దగ్గరికి పోవడం? ఆయన దగ్గరికి పోవడం ఎందుకు? ఏం బాగాలే, ఏమి లేదు, ఊరిక వేస్ట్ కదా, మందిరానికి ఎందుకు పోవాలి, మళ్ళీ కానుక చిల్లర మార్చి సందా వేయాలి, మళ్ళీ ఇది ఊరిక వేస్తే అనుకుంటారా? అనుకోరా? అంటే మీరు అనుకుంటున్నారని కాదు, అలాగ అనుకుంటారు కనుకనే దేవుని ద్వారాగా కృప పొందుకున్న దైవజనుడిని నేను, ఊరిక కాదు. దేవుని ద్వారాగా కృప పొందుకున్న దైవజనుడిని నేను. మామూలుగా ఏదో సేవ చేస్తూ బ్రతుకుదాంలే, సేవ చేస్తే ఏదో వాళ్ళు ఇచ్చిన కానుకలు, వాళ్ళు ఇచ్చిన దశమ భాగాలు తీసుకొని, వాళ్ళు ఇచ్చిన రైస్ తీసుకొని బతుకుదాంలే అనే ఆలోచన నాకు లేదు. ప్రభుకు మీకు మధ్యవర్తిగా ఉండి, మీ కొరకు ప్రార్థన చేసి, ప్రభుకు అప్పగించి, మీ దగ్గర ఉన్న శోధనలు, మీ దగ్గర ఉన్న బాధలు, వేదనలు అన్నిటినీ ప్రభుకు అప్పగించి, ప్రభు దగ్గర నుంచి దీవెనలు ఇప్పించడానికి కోసమే నేను బ్రతుకున్నాను. చప్పట్లు దేవుని త్వరగా కృప పొందుకోవాలి అంతే, దేవుని త్వరగా ఆశీర్వాదం పొందుకోవాలి అంతే. నేను ప్రభుని అడుగుతూ వచ్చాను, నేను ఊరికే సేవకు రాలేదు. మీరందరూ ఏమైనా అంత చదివారు? అందరూ చదివిన వాళ్ళు ఉన్నారు, చదువున కనుక ఉన్నారు. నాకైతే నేనైతే మీ అందరిలో ఒకని 0, నా చదువు 0. అయితే నా ప్రభు అన్నాడు పుస్తకాలు సంఖ్యలో పెట్టి జెడ్పీ హై స్కూల్ చూపించాడు. కొండాపురంలో హై స్కూల్కి వెళ్ళి పరీక్ష రాసిరా అంటున్నాడు. ఎలాగని ప్రభుని అడుగుతా ఉన్నాడు. నువ్వు వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళాను. అంటే అక్కడ నుంచి బయటకు వచ్చినట్లు ప్రభు చూపించాడు. ఆ వారంలోనే నా ప్రభు మొదటి పాట ఓసన్న పాటలలో నువ్వు పాడుతావు అని చెప్పి, మొదటి పాట నాకు నేర్పించిన పాట ఏ పాట అంటే, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. ఆ పాట ప్రభు నేర్పించాడు. ఆ పాట పాడుతూ ఉంటే అందరూ అత్యానందం భరితులైపోయారు. నేను పాట పాడుతూ ఉంటే అందరికీ ఆనందం అయిపోయింది. 400 మంది ఉంటారు ఆ సంఘంలో. అలాంటి సంఘంలో శేఖరన్న పాట పాడుతున్నాడని అందరికీ ఎంత ఆసక్తి వచ్చిందంటే, దేవుడే ఆసక్తి పుట్టించి నడిపించాడు. ఊరికి నేను సేవకు రాలే, మంచం మరణంలో పడిపోయా. నేను 3 నెలలు ఆహారమే తినలేదు. 3 నెలలు ఆహారం లేదు, నీళ్లు లేదు, ఏమీ లేదు. అలాగ మంచంలో పడిపోతే అందరూ చనిపోతారని చెప్పారు. డాక్టర్లు చనిపోతారని చెప్పారు, మాంత్రికులు చనిపోతారని చెప్పారు, అంతరాలు కట్టారు, తంత్రాలు కట్టారు, అన్ని కట్టారు. అన్ని కడితే కనుక ఏం ప్రయోజనం లేదు. చివరికి ఇంకా 3 రోజుల్లో చనిపోతారనగా మందిరానికి తీసుకెళ్లారు. మందిరంలో నా ప్రభు, మందిరంలోకి నన్ను తీసుకెళ్ళిన నా ప్రభు నా ఇంటి దగ్గరికి వచ్చాడు. నా ఇంటి దగ్గర గోడ కింద పట్టేశారు నన్ను. ఇది సాక్ష్యము. నేను దేవునికి సాక్షిగా ఉన్నాను. దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా చెప్తున్నాను. ఈరోజు గోడ కింద పట్టేశారు నన్ను. గోడ కింద పట్టేసిన ఆ సమయంలో మధ్యాహ్నం 1 గంట అవుతా ఉంది. అక్కడ నా సేవకుడు నాకు చెప్పిన మాట జ్ఞాపకం వస్తా ఉంది. ఇంకేమో నమ్మకం లేదు. ఈ రోజు లాస్ట్ రోజు, ఇంకా చనిపోతాడని చెప్పారు, ఇంకా బ్రతికడానికి లేదు అన్నట్లు గోడ కింద నన్ను పండేశారు. అక్కడ ఎవ్వరూ లేరు. నా ప్రభు నా దగ్గర చప్పట్లు కొడుతున్నాను. నా ప్రభు నా దగ్గరికి వచ్చి నిలబడి, ఈ గాయాల గురించి నువ్వు ప్రకటించాలా అన్నాడు నా ప్రభు. నేనెక్కడయ్యా, నడవలేకున్నాను, లేకున్నాను, నేనేది ప్రకటించేది అనుకున్నాను నేను. అలాంటి సమయంలో నా ప్రభు
కనపడకుండా వెళ్ళిపోయాడు. నా శరీరములో నాకు తెలియని ఆనందము, నాకు తెలియని శక్తి, ఎముకలలో నరాలలో నడవలేకుండా ఉన్నాయి కాళ్ళు. అలాంటి నరాల నుంచి ఉబికింపచేస్తూ దేవుడు దీవెనలు పంపిస్తూ వచ్చాడు. ఆయన కృపను పంపిస్తూ వచ్చాడు. వెంటనే లేచి కూర్చోలేని వెంటనే లేచి కూర్చొని గట్టి కేకేస్తే అందరూ అన్నారు, ఇక్కడ చనిపోతున్నాడు, అందుకే క్యాకేసి చనిపోతున్నాడని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చే లోపల నేను లేచి కూర్చొని అన్నం పెట్టమని చెప్పి ప్లేట్ అన్నం ఆ పూట తిన్నా. ప్లేట్ అన్నం ఆ పూట తిన్నప్పుడు అందరూ చూసి అమ్మో ఏంది గట్టి క్యాకేశాడు, చనిపోతాడన్నారు, ఈయన ఏంది అన్నం తింటున్నాడు అనేసి అందరూ ఏం చేశారంటే సంతోషపడే వాళ్ళు చాలా మంది సంతోషపడ్డారు. నన్ను గురించి చాలా మంది బాధపడ్డారు. ఎందుకు బాధపడ్డారు? పైపులు తీసుకొని ఎంటబడి కొడితే ఊరుకుంటారా? పైపులు తీసుకొని ఎంటబడి కొడితే ఊరుకుంటారా? కొడవలు తీసుకొని ఎంటబడితే కొడవలు తీసుకొని ఎంటబడితే ఊరుకుంటారా? అలాగే తిరిగిన వానికి ఏం చేశారు తెలుసా? బలమైన చేతుబడి చేయించారు. ఒక బ్రతకకూడదు, బ్రతకకూడదు, మన ముందర చచ్చిపోవాలని బలముగా చేశారు. 3 కుటుంబాలు కలిసి చేశారు. అప్పుడు ఆ 3 కుటుంబాలు నా గురించి బాధపడినారు, మిగతా వాళ్ళంతా సంతోషపడ్డారు. అయితే నా ప్రభు ఈరోజు నాకు ప్రభు చెప్పాడు, నువ్వు భయపడవద్దు, నువ్వు నా సేవ చేయి అన్నాడు. ఎలా చేయాలా ప్రభువా? నాకు చదువు రాదు, ఎలా చేయాలా? పాటలు పాడడం రాదు, వాక్యం చదవాలా, చదవకపోతే నీ బిడ్డలకు ఎలా బోధించాలా అని ప్రభుని అడుగుతా ఉంటే ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడు, పరిశుద్ధ గ్రంథం తీసుకో, చదువులో ఏమేమో చూద్దాం అన్నాడు. వెంటనే పరిశుద్ధ గ్రంథం తీసుకుంటే నాకు చదువు వస్తూ ఉంది. ఇదేంటిది? నాకే ఆశ్చర్యం. అలాగ ప్రభు చేసి అలాగ ప్రభు నన్ను నడిపిస్తూ వచ్చాడు. అందుకు నేను సేవ చేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథము చదవడానికి ఆయన జ్ఞానముతో నింపాడు. మీ అందరికీ వాక్యమును బోధించి జ్ఞానముతో నన్ను నింపాడు. నా ప్రభు అన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీకే అన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీకే, నీతోనే ఉంటా, నువ్వు భయపడాలన్నాడు. యెహోషువ 1:5 చదువు అంటున్నాడు ప్రభు. నేనేం చేయాలి? ఆ టైంలో రాత్రి 1 గంట ఆ సమయంలో యెహోషువ 1:5 చూడండి, పరిశుద్ధ గ్రంథాలు చదవండి, పరిశుద్ధ గ్రంథం తీయండి. 1:5 యెహోషువ 1:5. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేడు. నేను మోషేకు తోడున్న వాడను, నీకు తోడై ఉందును, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అన్నాడు ప్రభు. అందుకే ఈరోజు ధైర్యముగా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉన్నాను. బర్గలో సేవ చేస్తున్నాను. నా దగ్గర 2 ఉన్నారు. ఒకడేమో డిగ్రీ అంటాడు, ఒకడేమో టీచర్ ట్రైనింగ్ చేసి వచ్చాడు. ఒకడేమో డిగ్రీ, ఒకడేమో టీచర్ అంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో జీరో ఉన్న సేవకుని ముగ్గురం అక్కడ ఉంటే వాళ్ళ మధ్యలో నేను ఎలా చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు ఈ మాట నాతో మాట్లాడినాడు. నీకు నేను తోడున్నా, నువ్వెందుకు భయపడతావు? యెహోషువకు తోడున్నా, నీకు తోడున్నా, నువ్వు భయపడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నీ ముందర ఎవరు నిలవలేరు అన్నాడు. అంతే. వాళ్ళిద్దరు పరారు అయిపోయినారు. అక్కడ సేవ చేయలేక వెళ్ళిపోయారు. నేను రాసుకున్న రెఫరెన్స్ను చూసి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు రాసుకొని ప్రసంగం చేస్తారు. నేను ప్రసంగం చేసి ఆదివారం ప్రసంగం చేసి రెఫరెన్సులు వాళ్ళకు చూపించి ఇప్పుడు మీకు చెప్పినట్టు రెఫరెన్సులు చెప్తే అవి రాసుకొని
నేను చెప్పే మాటలన్నీ విని అవి రాసుకొని మరుసటి వారంలో వాళ్ళు ప్రసంగం చేస్తారు. అలా చేస్తారు. అయితే దేవుడు నాతో ఉండి నన్ను నడిపిస్తున్న మాట సత్యము. అందుకోసమే మీ అందరికీ ఎవరి మీద చేయి ఉంచి ప్రార్థన చేస్తానో నా చెయ్యి ఏమున్నదు నా చేతిలో నూనె రాసి ప్రార్థన చేస్తాను. నా ప్రభు వెంటనే మీకున్న సమస్య కావచ్చు, మీకున్న బాధ కావచ్చు, మీకున్న ఇబ్బంది కావచ్చు, ప్రభు తీసేస్తాడు. అలాంటి దీవెనలో ప్రభు నడిపిస్తున్నాడు. కనుక ఇక్కడ మనకు ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ మార్కు సువార్త 28:29 మనము చూద్దాం. 9వ అధ్యాయము 28-29 వాక్యములో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. మార్కు సువార్త చివరిగా ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యములను వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలనే అని ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఏ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. చప్పట్లు కొడుతూ ప్రభునామమున ప్రార్థన వలన ఏదైనా మనము వెళ్ళగొట్టచ్చు. ప్రార్థన వలన ఏదైనా వెళ్ళగొట్టచ్చు. నేను తెల్లారుచామునే లేచి 3 గంటలకు లేచి లేదా 2 గంటలకు లేచి 2:30కు లేచిన వెంటనే ఏం చేస్తాను? నేను ముందు శుద్ధినైపోయి కూర్చుంటా. ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. మీ అందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన వలనే ఈరోజు దేవుడు ఈ కుటుంబంలో ఇక్కడ సంఘం పెట్టడానికి దేవుడు మాట్లాడితే ఇక్కడ సంఘం పెట్టాడు. సంఘం పెట్టేప్పుడు ఏమనుకున్నారు? నన్ను ఇంకా ఒకడే పాస్టమ్మ వాళ్ళే ఆరాధన జరుపుకోవాలన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? వదిలిపెట్టిపోయినారు. ఇక్కడ ఏరియాలోనే ఉండలేరు. ప్రభు ఉన్నాడు. నా మీద విరోధముగా, నా కుటుంబం మీద ఎవరైనా విరోధముగా ఏదైనా చేయాలని ఆలోచన కలిగి ఉన్నారా? ఉండని, పర్వాలా. నేనేమన్నాను వాళ్ళని మంచిగానే ప్రేమిస్తుంటా. వాళ్ళకు కీడు చేయాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడిని అంతే. కాబట్టి దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే, ప్రార్థన వలన ఎటువంటి శోధనైనా మనము జయించగలము. అలాంటి దీవెనలు, అలాంటి ఆశీర్వాదాలు మనము మన కుటుంబాలన్నీ పొందుకుందురుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడదాము. అందరము లేచి నిలబడినట్లయితే